హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చి కరివేపాకు రైస్ చేస్తున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు బాగా కడిగి బాగా తేమ లేకుండా పెట్టుకున్నామండి. ఎండుమిరపకాయలు 1 కప్పు, ఉద్దిపప్పు 1/2 కప్పు, శనగబేడలు 1/2 కప్పు, జీలకర్ర 1 స్పూన్ అట్లా వేసుకోవాలండి, కల్లుప్పు అండి, ఆయిల్ హాఫ్ కప్పు, తెల్లగడ్డలు 1 గడ్డ ఒలిచి పెట్టుకున్నాము, అలాగే జీడిపప్పు 4-5 పలుకులు. ఇప్పుడు చేసే విధానం అండి. స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఇది బాగా వేడెక్కాక బాగా వేడెక్కిందండి. ఇందులోకి ఇప్పుడు ఎండుమిరపకాయలు 10 వేసి వేయించుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఉద్దిపప్పు వేయాలి. ఇందులోకి ఇప్పుడు శనగబేడలు 3 టేబుల్ స్పూన్లు వేయాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి, రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఇదంతా రెడ్గా వేయించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న తెల్లగడ్డ పాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా రెడ్గా వేగిపోయింది. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు అది తీసి పెట్టుకున్నాక అందులోనే కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇలా బాగా వేయించుకోవాలి. తేమ అనేది లేకుండా వేయించుకోవాలండి కరివేపాకును. ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేయాలి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, శనగబేడలు 2 టేబుల్ స్పూన్లు. ఇది తిరుబాతు అండి, కరివేపాకుకి తిరుబాతు వేస్తాను పొడి అన్నానికి.
ఉద్దిపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసి ఇవంతా రెడ్గా వేయించుకోవాలి. ఇందులోకి వేరుశనగ గింజలు అరకప్పు వేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. ఇందులోకి ఎండుమిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయలు 2గా తుంచుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలి, రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఈ పప్పులు అన్నీ రెడ్గా అయిపోవాలి బాగా. ఇప్పుడు దీన్ని తీసి మిక్సీలోకి వేసుకొని పొడి చేసుకోవాలండి. ఇవన్నీ వేయించినవన్నీ తీసి మిక్సీలోకి వేసి పొడి చేసి పెట్టుకోవాలి. వేగాలి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. ఒక 4 జీడిపప్పులండి. ఇందులోకి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. చిటికెడు పసుపు పొడి కూడా వేసి బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత. ఇదిగోండి కరివేపాకు అంతా వేసి ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. మరీ నున్నగా లేకుండా కొద్దిగా బరకలుగా వేస్తుంది. సాల్టు 1 టేబుల్ స్పూన్ వేయాలండి. అదిగోండి ఇవంతా బాగా వేగిపోయినాయి. ఇందులోకి ఇప్పుడు కరివేపాకు పొడి వేసి బాగా కలిగిపెట్టుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు రైస్ తీసుకొని బాగా పొడి చేసి పెట్టుకొని బాగా చల్లారినాక ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి కమ్మనైన కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కరివేపాకు రైస్ తినడం వలన జుట్టు బాగా పెరుగుతుంది, బ్లడ్ బాగా పడుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ అండి.